ఒకప్పుడు కొయ్య బొమ్మలంటే అందరికీ కొండపల్లి గుర్తుకొచ్చేది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో గత 30 ఏళ్లుగా రకరకాల కొయ్య బొమ్మలను తయారు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ దంపతులు. హస్తకళా నైపుణ్యంతో తన జీవనోపాధి పొందడమే కాకుండా ఇతరులకి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ నుండి అధికారికంగా ఆహ్వానం అందుకున్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన ఉదయగిరి కొయ్య బొమ్మల తయారీదారులపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉదయగిరి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉదయగిరి పట్టణంలోని దిలావర్బాయ్ వీధిలో షేక్ షాహీన్ సందానా బాషా దంపతులున్నారు. వీరు గత 30 ఏళ్ల క్రితం నగిషి కేంద్రం పేరుతో ఒక కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ రకరకాల బొమ్మలు అందంగా తయారు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుండి ఇంట్లో కార్యాలయాల్లో పెట్టుకునే అందమైన కాలకృతులను తయారు చేస్తారు. ఇక్కడ వీరు తయారు చేసిన బొమ్మలు బయట ప్రాంతాలకు కూడా ఎగుమతవుతాయి. ఈ బొమ్మలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటి తయారీకి స్థానికంగా లభించే నెర్తి, కలివి, పిక్కి, దేవదారి చెట్ల కలపను ముడిసరుకుగా వాడతారు. నగిషి కేంద్రంలో తయారవుతున్న కాలకృతులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. వీటిని కిచెన్లో వాడుకునేందుకు వీలుగా అందమైన రూపాలలో తయారు చేస్తున్నారు. ఇక్కడ కళాకారులు తయారు చేసిన అనేక ఉత్పత్తులు ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు అందుకున్నాయి. కేవలం లోకల్ గానే కాక రాష్ట్రాలు దాటి అనేక ప్రాంతాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. జడ క్లిప్పులు, ఆట బొమ్మలు, చెంచాలు, ఫోర్కులు, కంచాలు, ట్రేలు వంటి గృహోపకరణాలు చూడగానే ఎంతైనా సరే కొనేద్దాం అనేంతగా ఆకర్షిస్తాయి. ఇంతకు ముందు 50 రకాలు మాత్రమే తయారు చేసేవారు, కానీ ప్రస్తుతం 200 వరకు రకాలను తయారు చేస్తున్నారు. ఢిల్లీ ఎగ్జిబిషన్ లో ఉదయగిరి కొయ్య బొమ్మలను ప్రదర్శనకు ఉంచారు. ఆ ఎగ్జిబిషన్ కు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. మోడీకి ఈ బొమ్మలు చాలా నచ్చాయి, ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ ప్రశంసనే ఇప్పుడు ఈ నగిషి కేంద్రం కళాకారులు ఢిల్లీకి పిలిపించేలా చేసింది. 5 ఏళ్ల క్రితం ఈ ఉత్పత్తులను ఎగ్జిబిషన్ లో చూసిన ప్రధాని మోదీ ఇక్కడి కళాకారుల దంపతులకు ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు రావాలని ఆహ్వానం పలికారు. ఆయనకు ఈ ఉత్పత్తులు బాగా నచ్చడంతో వారికి ఆహ్వానం లభించింది. రిపబ్లిక్ డే వేడుకలకు రావాలని పీఎంఓ కార్యాలయం నుంచి అధికారికంగా ఆహ్వానం అందింది. 26వ తేదీ జరిగే వేడుకల్లో షేక్ సందాని, షేక్ షాహీన్ దంపతులు పాల్గొనబోతున్నారు. విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా ఏ కళాకారులకు దక్కని ఆహ్వానం ఉదయగిరి దంపతులకు లభించింది. ఈ పథకంలో 120 మంది కళాకారులు నమోదు చేసుకోగా వారిలో షేక్ షాహీన్, షేక్ సందాని బాషా దంపతులకు మాత్రమే ప్రధాని ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. ఉదయగిరిలో నగిషి కేంద్రం 30 సంవత్సరాలుగా నడుస్తుంది. మొదట కేవలం చేతి వృత్తిపై మాత్రమే ఆధారపడి నడిచేది. ఆ తర్వాత టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో చాలా బొమ్మలు తక్కువ సమయంలో తయారు చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ తయారు చేసే అరుదైన చెక్క జాతి ఉత్పత్తులు మరెక్కడా దొరకకపోవడం, వాటి నిర్మాణ శైలి ప్రత్యేకమైనది కావడంతో ఇవి ఎంతో మంది మన్ననలు పొందుతున్నాయి. ఇక ఇవి అత్యంత ఆరోగ్యకర ఉత్పత్తులుగా గుర్తింపు పొందాయి. ఈ గుర్తింపు అంతా కలిసి షేక్ షాహీన్, షేక్ సందాని దంపతులకు రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆహ్వానం అందేలా చేసింది. భారత ప్రభుత్వం అందజేసిన ఈ ఆహ్వానంపై మీరేమంటారో కమెంట్ రూపంలో తెలపండి. ఉదయగిరి నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెత్త సెంటర్లోనే పని చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి మాకు బాగా ఉంది. మేము మోడీ దగ్గర కూర్చున్నాము. మాకు లెటర్ పంపించారు, 23వ తేదీ పోవాలి. ఇది రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మా ఆయన సందాని కలిసి వెళ్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మన ఉదయగిరి రిటైన్ కట్లరీ చక్కి నక్షి కేంద్రానికి మనకు పిఎం దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది ఢిల్లీ నుంచి. మనకు ఈ నెల 26న జెండా వందనం అనేది ఒక కార్యక్రమం పెట్టారు మన నరేంద్ర మోదీజీ సారు. ఆయన మనకు మన ఉదయగిరి వుడెన్ కట్లరీ ఆర్టిజన్స్ని ఎంచుకోవడం అనేది మేము సంతోషంగా భావిస్తున్నాము. దీంట్లో మనకు ఉదయగిరి వుడెన్ కట్లరీ తరపు నుంచి మన ఆర్టిజన్స్ కూడా సెలెక్ట్ అయినారు. దాంట్లో వెళ్తున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాము మేము. దాంట్లో వెళ్ళే వ్యక్తి వచ్చి షేక్ షాహీను అండ్ షేక్ సందాని బాషా వీళ్ళిద్దరూ వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర మోదీ సార్.
For more videos like this, subscribe Big TV channel.